మనం పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రెండ్స్తోని, కాలేజ్ ఫ్రెండ్ తేజస్విని అని ఉంటుంది, వాళ్ళ అన్నయ్య పెళ్ళి అంట. ఇన్వైట్ చేసింది అందరినీ. సో స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. సేమ్ ఇక్కడ నుంచి మేడ్చల్కి వెళ్తే అక్కడ కార్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చూద్దాం ఈరోజు ఎట్లా నడుస్తుంది, ఎందుకు కథ అని. హీరో ఎంట్రీ ఇప్పుడు వస్తున్నాడు. అభిషేక్ క్యాన్సిలా? ఇప్పుడే బాలాజీ గారి ఇంటికి పోతున్నాము. మధ్యలో టిఫిన్ కోసం అని చెప్పి ఆగినాం ఇక్కడ. ఇది తెలుసు కదా మన బ్లాగ్స్కి పెద్ద. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ ఒక అర్ధ గంట లేట్ అయిపోయింది. జల్దీ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక చూద్దాం. కానీ మన లక్ష్మణ్ గారు అయితే బాగా కనిపిస్తారు ఈరోజు అయితే. మాస్క్ తీసే కలుగుతున్నాం. స్మార్ట్ టోన్ జీన్స్ వేసుకుంటూ ఇంకా వైట్ షర్ట్ వేసుకుంటూ స్మార్ట్ కనిపిస్తుంది లక్ష్మణ్ గారు అయితే. ఏదో అప్పుడప్పుడు అన్న జర పెళ్ళికి పోతున్నాం కదా, చూస్తాము చూసుకోనికి. పెళ్ళికి పోయేదే అందుకు. సో Feb 5th కరెక్ట్గా ఛానల్ స్టార్ట్ అయింది. ఎంత 100 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయింది. సో నా ప్లాన్ ఏంటంటే ఈరోజు March 4th, March 5th రేపటికల్లా 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు అనేసి అనుకుంటున్నా. ఇప్పటికి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలియదు నాకు. సో మీరు తలుసుకుంటే చేసేస్తారని నేను అనుకుంటున్నా. ఒక 5 తలుసుకుంటే అయిపోతుంది. చేసేయండి. 1K చేసేయండి బ్రో. అంతే, 1K చేసినాక చాలు. రేపటికి ఆ టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మన బ్లాగ్స్ కోసం నేను ఒక మైక్ కూడా కొనుక్కుంటా. సో చేసేస్తారని అనుకుంటున్నా. చూద్దాం ఈరోజు మరి ఎంత ఉన్నదో తెలియదు. రేపటికి అయితే 1000 అయిపోవాలి. ఏం చేస్తారో చేయరు మీరే. సిద్దిపేటకి వచ్చినాం ఇప్పుడే. ఈ అవలగానికి ఛాయ్ కావాలంటే ఇక్కడ ఆపినాం. నేను కూడా సీట్ చేంజ్ అవ్వాలి ముంగడికి. జర ఫ్రీగా కూర్చొని సెట్ అయిపోతాను. మా బిజినెస్ మ్యాన్ ఫుల్ బిజీ అయిపోయాడు. మొత్తం ఫోన్లు వస్తున్నాయి ఆయనకి. ఇంకో కిలోమీటర్ అయితే ఎంత 50,000 అయ్యింది. బాలాజీ 50,000. వచ్చేసినాం మొత్తానికి వచ్చేసినాం. అలిసిపోయారు ఒక్కొక్కడు. ఇప్పుడు పోయి బయటనే చల్లగా ఉంది. ఆల్రెడీ వచ్చేసారు మన వాళ్ళు. బాయ్ కళాశాల పెట్టాడు. పెళ్లి కొడుకు చెల్లి వచ్చింది. మనం తేజస్విని పెళ్ళికి ఇంకో పెళ్లి కూతురు వచ్చినట్టు. అదే చెప్పిన కలిసి అప్పుడే రారు. మేము వచ్చేసినాం జల్దీ. అదే హైదరాబాద్ నుంచి మేము జల్దీ వచ్చేసినాం. వాళ్ళు ఇంకా రాలేదు వేములవాడ నుంచి. అదే మళ్ళా అదే మ్యాజిక్. వాళ్ళకి కావతలేదు, ముందే తింటారు పెళ్ళి కాకముందే. రండిరా. ఫస్ట్ ఉంటాడు ఇలాంటి వాటిలో. ఫస్ట్ ఉంటాడు. అదే ఒకసారి కాలేజ్కి రమ్మను. కాలేజ్కి ఎన్నిసార్లు వస్తావు? 1 monthకి 3 సార్లు.
नंबर आंटी 2 नंबर 3 नंबर 4 नंबर 5 नंबर అవునవునండి 6 नंबर आंटी 7 नंबर आंटी 8 नंबर आंटी ఆంటీలందరూ రెడీ అయ్యారు. ఏమైంది ఇప్పుడు అంత 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 శుద్ధ పూసలకి తినకు తినేం కాదు. ఎవరికి అందరికా చూద్దామా అయితే ఎంతసేపు ఎట్లా తింటారో చూద్దాం. కెమెరా పెడితే నీట్గా తింటాం చిన్న చిన్నగా. ఇంకా బిఆర్ఎస్ మళ్ళా అరే నువ్వు ఈడ కూడా ఈడ ఆపరా మేమెందుకు ఆపాలి. మళ్ళీ వస్తారు కదా సెకండ్ ఎందుకు ఇస్తారు మీరు? బాయ్ తేజస్విని. థ్యాంక్ యూ వచ్చినందుకు. నేను ఇంకా వారం మళ్ళీ నరసింహస్వామి వెమ్లవాడ ముక్కు పెట్టాలి, నల్లగొండ ముక్కు పెట్టాలి. బాయ్ శర్వాణి, బాయ్ రిషి, సాత్వి బాయ్, కళ్యాణి బాయ్, భావన బాయ్ బాయ్. సుష్మా బాయ్. బాయ్. జాబ్ వస్తుందా? ఏ జాబ్ అయినా రాని. అరే జాబ్ వచ్చినప్పుడు మనం ఉండాలి ఫస్ట్. బ్లాగ్ చేస్తాడు మళ్ళీ పాటిస్తావా? వీడు జాబ్ వచ్చినాక ఏ జాబ్ అయినా రాని, అది ఎంత 15,000 జాబ్ వస్తుంది. అది వానికి ఎట్లా తెలుస్తుంది అది? ఏదో ఒక జాబ్ అని రాను రా భయ్. పార్టీ ఇస్తాం మాకు అందరికి, ఏదో ఒక పార్టీ ఇస్తాడు. రేపు ప్లేస్మెంట్ ఉంది, ఎల్లుండి రేపు వచ్చేస్తుంది దానికి. ఎంత మంచి ప్లాన్ వేసిండో మంచిగా. రేపే ప్లేస్మెంట్ ఉందంటే రేపు ప్లేస్మెంట్ జాబ్. నీ మీద అంత నమ్మకం ఉంది నిఖిల్, నీ మీద అంత నమ్మకం ఉంది జాబ్ వచ్చేస్తుంది అని. అరే నీకు నాకు ఉందిరా, నీకు వస్తుందని అందుకే నీకు అడుగుతున్నా కావచ్చు. పోగానే పైసలు ఇస్తాడు అనుకున్నా. కంటెంట్ బేబీ, కంటెంట్ ఆడ చూసినా వాడు ఏంది శాలరీ పడగానే ఇస్తావా? కూల్ బడి ఇస్తాడు. దేనికా అయినాము ఈతకల్లా కోసం వచ్చినాము. తాటికల్లా అంటారు కదా. అవును చూసి తీసుకున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 130 కిలోమీటర్స్ అంటే. నైస్ వ్యూ. ఒక పక్క మూను, ఇంకో పక్క ఇక్కడ సండవను. వస్తుందిలే. దుంకుతాడు ఒక్కొక్కడు. దుంకేసిండాడు. జాగ్రత్తరా దుంకో. నాకు భయం అవుతుంది. దుంకేం కాదు. అరే నిఖిల్ అరే అరే ఆగరా ప్లీజ్. అరే నిఖిల్ అరే దుంకురా నువ్వైతే. నాకు భయం అవుతుంది. అరే ఓ ఆడంటారా ఇక్కడికి వచ్చి నించో. ఆగుబే. దుంకు. నేను కింద దిగుతా. అభిషేక్ లేదు. ఒక అరే నేను కింద దిగుతా. అరే ఫోన్ ఆన్ అయిందిరా. దుంకుబే నువ్వు. నెంబర్ వస్తుంది. వస్తుంది.
బరే బరా अरे रामन रमेश होते नहीं वॉलंटियर न होते मी वॉलंटियर झालो हाँ बरं ఏం మాట్లాడుతున్నావు మరాఠీ భాష ఇట్లా అభిషేక్ గారిని డ్రాప్ చేసి తిననీకి వెళ్తున్నాం. ఇప్పుడు తిననీకి స్టార్ట్ అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకా తినేసి స్టార్ట్ అయిపోవడమే ఇంటి. ఇంకా తిననీకి వచ్చినాం. ఈరోజుకి ఇదే వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.